పెళ్లి ముందు రోజు హల్దీ ఫంక్షన్ అయితే చేసాము. పెళ్లిలో అయినా ఇంతలా ఎంజాయ్ చేయలేదు అనుకుంటా. ఇక్కడ అమ్మాయిలు తగ్గేదేలే, అబ్బాయిలు తగ్గేదేలే. ఈ హల్దీ ఫంక్షన్ అయితే మార్నింగ్ చేసాము. మేము డాన్సులు చేద్దామంటే ఈ అబ్బాయి మాత్రం అస్సలు ఛాన్స్ ఇవ్వట్లేదు. చూస్తున్నారు కదా జనాలు ఎంత మంది వచ్చారో. మా తమ్ముడు ఉన్నాడంటే ఏదో ఒకటి కొత్తగా క్రియేట్ చేస్తాడు. అబ్బాయిలందరూ కలిసి ఒక రీల్ అయితే చేశారు. వాళ్ళ ఫోటో దిగడం అయ్యాక మేమైతే అస్సలు అక్కడి నుంచి జరగలేదు. అందరం మంచి జోష్ మీద ఉన్నాము. ఫుల్ గా ఎంజాయ్ చేసేసాము. పెళ్లి కొడుక్కి పసుపు రాయడం వదిలేసి మేమేమో ఇక్కడ డాన్సులు చేసుకుంటున్నాము. ఒక్క రీల్ అయినా చేద్దామంటే ఈ జనాల్లో ఎలా అవుతుంది చెప్పండి. ఇంకా చాలే జరగండి, మేము ఎంజాయ్ చేయాలి అనేసి ఈ అబ్బాయిలు అయితే మమ్మల్ని తోసేస్తున్నారు. ఇంకా పాటలేస్తే ఎంతసేపు అయినా డాన్స్ ఆపమనేసి పాటలు ఆపేసి పసుపు రాయడం అయితే స్టార్ట్ చేసాము. నేనైతే ఏ హల్దీ ఫంక్షన్ కి ఇంతలా ఎంజాయ్ చేయలేదు, ఇంతలా జనాలను అయితే చూడలేదు. ఒక్క రీల్ అయినా చేద్దామంటే అసలు ఎక్కడైంది. అబ్బాయిల కుర్తాస్ మీద రాజేష్ లవ్ అఖిల అనేసి ప్రింట్ చేయించారు. ఇక్కడ ఫ్యామిలీ అందరము ఒక్కొక్కరుగా వచ్చేసి ఫొటోస్ అయితే దిగుతున్నాము. పసుపు రాయడం అయిపోయాక మళ్ళీ సాంగ్స్ వేసి డాన్స్ చేయడం మొదలు పెట్టాము. మేము పెళ్లి కొడుకు వదిలినాం అంటే మేము పెళ్లి కొడుకుని ముంచే వాళ్ళం అనేసి అంటున్నారు. ఏదోలాగా కష్టపడి ఒక రీల్ అయితే చేసాము. రేపు పెళ్లి పెట్టుకొని ఈ హల్దీ ఫంక్షన్ లో మాత్రం ఫుల్ గా ఎంజాయ్ చేసాము. ఈ రోజు మాత్రం నేను వేసుకున్న శారీ వల్లనే నా మొహంలో కళ వచ్చింది అనిపించింది. ఈ శారీ లింక్ అలాగే పిల్లలు వేసుకున్న అవుట్ఫిట్ లింక్స్ ఇక్కడ ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. బాయ్.